చూశారు. లేదు లేదు లేదు, మళ్ళీ చూడాలి. లేదు, మీకు మాటలు లేవు, మీకు డైలాగులు లేవు, ఓన్లీ స్టెప్స్, మీకు డైలాగులు లేవు. ఓకే, ఏం సాంగ్ కాదు సార్, ఇది రాజశేఖర్ సాంగ్ పెట్టండి, ట్రెండింగ్ సాంగ్. అవునవును సార్, సార్ రాజశేఖర్లా ఉన్నాడు లేదా? హీరో రాజశేఖర్లా ఉన్నా, హీరో రాజశేఖర్. రెడీ. థ్యాంక్ యూ సార్. సో ఇంకొక పార్టీలో వేరే డాన్స్ ఉంది, అది చూద్దాం, గ్రాండ్ సక్సెస్ పార్టీలో చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. చాలా టెన్షన్గా ఉంది. నాతో మీరు కోఆర్డినేట్ చేస్తే ఆ టెన్షన్ పోతుంది నాకు. చేస్తారా? చేస్తారా? గట్టిగా. సరిపోవట్లా సార్. ఓకే, వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు తమ్మినేని బాలవెంకటరెడ్డి. మా మేడం గారు కూడా నా పక్క నుండి కొంచెం ధైర్యంగా ఉంటుంది. మేడం, మేడం స్టేజ్ పైకి రావాలి. ఎక్కడున్నారు మేడం? ప్రతి సమస్యలో, ప్రతి సందర్భంలో, ప్రతి సిచ్యువేషన్లో నాకు వెన్నుదన్నుగా నిలబడి నువ్వు చెయ్యి, ఏదైనా రాని నేను చూసుకుంటాను, ఏ వర్క్ అయినా చెయ్యి నేను చూసుకుంటాను అన్న మా మేడం గారు నాకు బ్యాక్ సపోర్ట్గా ఉంటే చాలా హ్యాపీగా, ధైర్యంగా ఉంటుంది. మేడం గారు ప్లీజ్. ఓ ముత్యాలమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి బొమ్మ, ఓ రాములమ్మ, రాములమ్మ. ఓకే, అడగకుండానే చాలా మంచి పాట వేశారు. మా మేడం గారు రాములమ్మ కాదు, పైకి కనిపించేంత సాఫ్ట్ కాదు, రాములక్క. ఓకేనా? కనిపించినంత సాఫ్ట్ కాదు. ఓకే, ఈ వెస్టేజ్లోకి రాకముందు నేను ఒక ఆటో డ్రైవర్ని. సో ఆటో డ్రైవర్గా జర్నీ సాగిస్తున్న సమయంలో ఈ వెస్టేజ్ అనేది నా చెల్లి నా అప్లైనర్ లక్ష్మి గారితో నాకు పరిచయం అయింది. ఒక్కసారి లక్ష్మి గారికి జోరుగా క్లాప్స్. సరిపోలా? ఓకే, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపుగా 3 నెలలు వెస్టేజ్ మీటింగ్కి రా అన్నయ్య, మీటింగ్కి వస్తే లైఫ్ మారిద్ది, 100% లైఫ్ మారిద్దని బలంగా చెప్తుంది. కానీ ఈ వెస్టేజ్కి రాకముందు నేను 2-3 రకాల కంపెనీలో చేయటం వల్ల, ఆ కంపెనీ పేర్స్ ఇక్కడ చెప్పకూడదు, అలా చేయటం వల్ల వాటిలో డబ్బులు పోగొట్టుకొని ఇక ఏ నెట్వర్క్లోకి ఏలు పెట్టకూడదు, చేయకూడదు. అప్పటికి మా మేడం గారు కొంత డబ్బులు పోగొట్టిన తర్వాత కొంచెం సీరియస్గా ఉన్నారు. మళ్ళీ ఈయన ఎక్కడ వేరే దానిలో కాలు పెడతారా, ఏలు పెడతారా అని. ఎందుకంటే మేడం గారు నో అని చెప్పలేరు, నేను ఏది చేసినా మేడం గారికి పిచ్చి. సో ఓకే అంటారు అన్న ఉద్దేశంతో ఇక ఎదురు చెప్పడం కానీ ఏం చేయలేదు. ఇలా ఒక 3 నెలల తర్వాత ఒక మీటింగ్కి వచ్చిన తర్వాత, ఆ మీటింగ్ విన్న తర్వాత, ఆ మీటింగ్లో ఒక వ్యక్తిని చూసిన తర్వాత డిసైడ్ అయ్యాను, ఎవరో కాదు, లక్ష్మణ్ రావు గారు. సో లక్ష్మణ్ రావు గారు, నాకు చదవటం రాదు, చదవటం రాకపోతే చదువుకోవటం వస్తేనే కదా చదవటం వచ్చేది, అవునా? నేను చదవలేదు, నాకు చదవటం రాదు, రాయటం రాదు, అదేవిధంగా టచ్ ఫోన్ వాడటం కూడా రాదు అన్నారు. మీరైతే నమ్మారో, ఈ మాటలు నమ్మారో లేదో, కానీ నేనైతే నమ్మలేదు. ఇది నిజమా? చదవటం రాదు, రాయటం రాదు, టచ్ ఫోన్ వాడటం రాదు, ప్లాన్ చెప్పడం రాదు, ప్రోడక్ట్ గురించి చెప్పడం రాదు, అయినా స్క్రీన్ మీద 1,02,000 రూపాయలు కనిపిస్తున్నాయి.
బయట అయింది 16 లక్షల కారు కనిపిస్తుంది. ఇక ఈ కారు నిజమా, ఇది ఏందని చెప్పేసి ఆ కారు దగ్గరికి వెళ్ళి, ఆ నిల్చున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగి డిసైడ్ అయ్యి తెలుసుకొని వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. అలా వర్క్ చేయడం స్టార్ట్ చేయడం వల్ల ఫస్ట్ మంత్ ఇన్కమ్ 515 రూపాయలు తీసుకోవడం జరిగింది. కొన్ని సందర్భాల్లో గుర్తు లేక నేను 32 రూపాయలు అని చెప్పాను. అది కొంచెం పెద్ద మనసు చేసుకొని అందరూ అర్థం చేసుకోండి, 515 రూపాయలు తీసుకోవడం జరిగింది ఫస్ట్ మంత్ ఇన్కమ్. ఇది ఎప్పుడు అర్థమైందంటే సార్ నిన్న అడిగినప్పుడు అప్పుడు అర్థమైంది, ఫస్ట్ మంత్ మనం 515 రూపాయలు తీసుకున్నామా అని. తరువాత యాజ్ ఏ డైమండ్ డైరెక్టర్గా హైయెస్ట్ ఇన్కమ్ 43,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా థాయిలాండ్కి వెళ్ళడం జరిగింది. దాంతోపాటుగా కారు ఫండ్ 70,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఇది వెస్టేజ్లో చాలా చిన్న జర్నీ, చాలా చిన్న లెవెల్ అచీవ్మెంటు. సో నా వల్ల సాధ్యమైతే, ఒక ఆటో డ్రైవర్గా నాకు సాధ్యమైతే మీకెందుకు సాధ్యం అవ్వదు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఓకే, ఇక నా గోల్ వచ్చేసి ఇయర్ ఎండింగ్ కల్లా కార్ అచీవ్ తీసుకునే వాళ్ళని 10 మందిని తయారు చేయాలి. అదేవిధంగా క్రోన్ డైరెక్టర్ని 10 మందిని తయారు చేయాలని టార్గెట్ తోటి వర్క్ చేస్తున్నాను. ఏప్రిల్ 10వ తారీఖు కల్లా పడే చెక్కు 1,00,000 రూపాయలు పైబడి ఉండాలి. ఇది నా టార్గెట్, షార్ట్ టర్మ్ గోల్. ఇక మిడ్ టర్మ్ గోల్ వచ్చేసి 2027 కల్లా ఈ 10 మంది లక్షాధికారులు తీసుకున్న వాళ్ళని 20 మందిని చేయాలి. కార్లు తీసుకున్న వాళ్ళ సంఖ్య 20 మందిని తయారు చేయాలి. ఇది మిడ్ టర్మ్ గోల్. ఇక లాంగ్ టర్మ్ గోల్ వచ్చేసి 2030 నాటికి విఎంసీఎం అవ్వాలి, 10 లక్షల పైబడి ఆదాయం తీసుకోవాలి, గుంటూరులో డూప్లెక్స్ ఇల్లు కట్టాలి. ఇది షార్ట్ టర్మ్ గోల్, ఇది లాంగ్ టర్మ్ గోల్. ఇది నా టెస్టిమోనీ. ఆటో తోలుతున్నప్పుడు గోల్ అంటే తెలీదు, డ్రీమ్ ఏంటో తెలీదు. డబ్బులు వస్తున్నాయి కదా, నడిచిపోతుంది. వైఎస్ఆర్ మాస్టర్ గారు ఎప్పుడు చెప్తారు, గురువుగారు చెప్పటం మర్చిపోయాను. గురువు గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా మనందరం శిరస్సు వంచి పాదాబంధం నమస్కరిస్తూ, గోల్ అంటే తెలియదు ఆటో తోలుకునేటప్పుడు. దాంతోపాటుగా అంతకంటే ముందుగా నాకు ఒక డ్రీమ్ ఉండేది. ఆ డ్రీమ్ ఏంటంటే 8th క్లాస్లో నేను నాగులవరం జెడ్పీ స్కూల్లో చదువుకున్నాను. మా అక్కయ్య వాళ్ళ ఊరిలో ఉండి చదువుకున్నాను. ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఆ స్కూల్లోకి కలెక్టర్ గారు రావటం జరిగింది. ఆయన ఎలా ఉన్నాడంటే చాలా హైట్ ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, పేరు గుర్తులేదు, ఎర్రగా ఉన్నాడు. ఆయన డోర్లో కారు తీసుకుని దిగుతుండగానే 2 పోలీసులు, వాళ్ళు కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు, దిగి సార్ని తీసుకురావడం జరిగింది. నేను కనుక బాగా చదువుకొని ఉంటే నేను కూడా ఆ స్థాయిలోకి అవ్వాలని చెప్పేసి అప్పుడు నాకు ఉండేది, నువ్వేమవుతావురా అంటే కలెక్టర్. ఎవరన్నా అడిగిన మాట ఏంటంటే, ఎట్నే బంధువులు వస్తారు కదా ఇంటికి, బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ స్కూల్లో టీచర్స్ కానీ, ఏమరు నువ్వు ఏమవుతావురా పెద్దయ్యాక ఏమవుతావురా అంటే కలెక్టర్ని అవుతానని చెప్పేవాడిని. నా గోల్ అది, కలెక్టర్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి. ఎందుకంటే నాకు ఆ హోదా కావాలి, నాకు ఆ హానరింగ్ కావాలి, ఆ మర్యాద కావాలి. నాకు అది నచ్చింది. కానీ మనం ఒకటి కోరుకుంటే దేవుడు ఒకటి అనుకుంటాడు కదా. నాకంత సీన్ లేదని తర్వాత అర్థమైంది. ఏంటంటే మా నాన్నగారు చనిపోవటం, తర్వాత మా అన్నయ్య గారు వేరుపడటం, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ రావటం. సో నా చదువు అక్కడితో ఆగిపోయింది. మనం ఏదైతే బలంగా ఒక డ్రీమ్ పెట్టుకొని దేవుడికి చెప్పినప్పుడు మీరు ఏ దేవుడినైనా పూజించవచ్చు. వైఎస్ఆర్ మాస్టర్ గారు, గురువు గారు మనకు ఒక మాట చెప్తారు, మనకి మతంతో సంబంధం ఉందా? నాతో మీరు మాట్లాడాలి. మతంతో సంబంధం ఉందా? మనకి కులంతో సంబంధం ఉందా? మంది ఒకటే కులం, ఒకటే మతం, పేదరికాన్ని నిర్మూలించటం. అంతకమంటే ముందు మనం ఇండియన్స్, భారతీయులం, అవునా? పేదరికాన్ని నిర్మూలించటం. సో అదేవిధంగా నా పేదరిక నిర్మూలన కార్యక్రమంలో కూడా దేవుడు చేసిన గొప్ప విధానం ఏంటంటే వెస్టేజ్ని నాకు పరిచయం చేయటం, వెస్టేజ్ని నా లైఫ్లోకి తీసుకురావటం. సో దేవుడికి అప్పుడు ఆ రోజు మనం చెప్పింది మర్చిపోయాం, అవునా? కానీ భగవంతుడు మర్చిపోయాడా? నా కోరిక బలంగా ఉంది కాబట్టి వెస్టేజ్ రూపంలో ఇలా మీ ముందుకు తీసుకురాగలిగింది. కూటికి లేని నాకు కోటేసుకునే స్థాయి దాకా మీ ముందుకు తీసుకురాగలిగింది అంటే పవర్ ఆఫ్ వెస్టేజ్. ఒక్కసారి గట్టిగా ఓకే, థ్యాంక్ యూ. మరి ఈరోజు మనం ఎంచుకున్న సబ్జెక్ట్, నాకు ఇచ్చిన సబ్జెక్ట్ గోల్ సెట్టింగ్. ఏమన్నా బోర్ అనిపిస్తే మధ్యలో మీరు డాన్స్ చేయాలి, బోర్ అనిపిస్తే. ఓకే
ఓకే, ఖచ్చితంగా నేను డ్యాన్స్ చేస్తాను. అంతకంటే ముందు ఓకే, గోల్ సెట్టింగ్. ఈరోజు నాకు ఇచ్చిన సబ్జెక్టు గోల్ సెట్టింగ్. గోల్ అంటే ఏంటి? లక్ష్యం. అవునా? ఎవరికి లక్ష్యం ఉంటుంది? గుర్రానికి లక్ష్యం ఉంటుందా? జంతువులకు లక్ష్యం ఉంటుందా? పోనీ వస్తువులకు లక్ష్యం ఉంటుందా? మరి ఎవరికి లక్ష్యం ఉంటుంది? ఒక టార్గెట్ ఉంటుంది. ఎవరికి? మనుషులకి. అవునా? మరి మనం ఎటువంటి గోల్ పెట్టుకోవాలి? ఏ విధంగా గోల్ ఉండాలి? ఒకవేళ ఆ గోల్ మనం పెట్టుకుంటే అది ఏ విధంగా నెరవేర్చే ఉండాలి? అవునా? పడుకుంటే వచ్చేది కళ. అవునా? ఎస్ ఆర్ నో? మనం గోల్ పెట్టుకున్న తర్వాత నిద్రపోకుండా గోల్ అచీవ్ అయ్యేంత వరకు చేసేదేంటి? డ్రీమ్. డ్రీమ్ మీన్స్ గోల్. గోల్ మీన్స్ లక్ష్యం, టార్గెట్ వగైరా వగైరా. అవునా? ఇక మరి ముందుకెళ్దామా? ఈ 45 నిమిషాలు నేను బాగున్నా బాగలేకపోయినా, పొట్టిగా ఉన్నా పొడుగ్గా ఉన్నా, ఎలా ఉన్నా సరే మీరు నన్నే చూడాలి. అవునా? మీరు బాగున్నారు సార్, చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు మీరు. థ్యాంక్ యూ సార్. నన్నే చూడాలి. అవునా? మీకు నిద్ర వస్తే పడుకోండి, కానీ పక్కన వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే 600 రూపాయలు టికెట్ ఖర్చు పెట్టి చాలా దూరాల నుంచి 2 రోజులు పని పక్కన పెట్టి నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో గురుగారు వైఎస్ఆర్ మాస్టర్ గారు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అవునా? పడుకుందామా, డిస్టర్బ్ చేద్దామా? ఓకే, సూపర్. ఒక్కసారి మీకు మీరు గట్టిగా. ఇదేంటిది? ఏనుగేనా? అవునా? మరి పైన ఏనుగును లేపుతున్నాయి ఏంటి? పక్షులు. ఎస్ ఆర్ నో? మరి ఏనుగు బలం ఎక్కువ, పక్షులకున్న బలం ఎక్కువ? ఏనుగు బలం. అవునా? మరి ఏనుగు కూడా పైకి లేపగలిగిన తపన, తాపత్రయం, బలం వీటికి ఎలా వచ్చింది? ఎలా వచ్చింది పక్షులకి? పక్షుల బలం ఎంత? ఇక్కడ చెయ్యాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే. అవునా? వెస్టేజ్లో మనం చేయాల్సిన పని ఏంటి? వెస్టేజ్లో ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కన్న కళ ఏంటి? క్రోన్ డైరెక్టర్. అవునా? క్రోన్ డైరెక్టర్ కష్టమా? చాలా ఈజీ. ఎందుకంటే మనకి నేను క్రోన్ అవ్వాలన్న తపన ఉంటే, అదేవిధంగా ఇప్పుడు ఎందుకులే అనే బద్ధకం ఉంటే ఏదైనా సాధ్యమైద్దా, అసాధ్యమైద్దా? రేపు చూద్దాం, ఎల్లుండి చేద్దాం, తొందరగా చేద్దాంలే, తొందరలో చేద్దాంలే, కంగారే ముందులే, నిదానంగా చేద్దాంలే, చూద్దాంలే. అవునా? ఒక 2 వ్యక్తులు సముద్రం దగ్గరికి వెళ్ళి, ఒక అతనేమో స్నానం చేసి వచ్చేసాడంట, ఇంకొక అతనేమో అబ్బా చలిగా ఉంది, కొద్దిగా ఆగి దిగుదాంలే, కొద్దిగా ఆగి దిగుదాంలే అని, దాంతోపాటుగా అలలు తగ్గాక దిగుదాంలని చెప్పేసి డిసైడ్ అలానే కూర్చున్నాడంట. అలలు తగ్గేది ఎప్పుడు? అతను స్నానం చేసేది ఎప్పుడు? అతని కార్యక్రమం పూర్తయ్యేది ఎప్పుడు? అలలు తగ్గుతాయా? ఇతను స్నానం చేయటం అవుద్దా? అలాగనే మనం కూడా చేయాల్సిన పనేంటి మైండ్లో పెట్టుకోండి. దేవుడు మనకు 2 ఛాయిస్లు ఇస్తాడండి. బై డిజైన్, బై డిఫాల్ట్. మనం డిజైన్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. పెద్ద పెద్ద ఇల్లు కట్టుకొని గార్డెన్స్ ముందు ఎలా పడితే అలా వదిలేస్తామా? మనం డిజైన్ చేసుకుంటామా? మనం డిజైన్ చేసుకుంటే మన ఇంటి ముందు గార్డెన్ ఎంత అందంగా ఉంటుంది. అదేవిధంగా వదిలేస్తే ఇక్కడ చూడండి ఎలా ఉంటుంది. అందమైన ఇల్లు కట్టుకున్నాం, అవునా? కానీ దాన్ని అలా వదిలేసాం, ఎలా ఉంది? గడ్డి, పిచ్చి మొక్కలు వగైరా వగైరా. అవునా? అలా ఉన్నప్పుడు ఏమొస్తాయి? పాములు వస్తాయి, జర్రులు వస్తాయి, రకరకాలుగా. అవునా? మరి ప్రమాదమా మనకి? పాములు వస్తే ప్రమాదమా కాదా? అదే ఈ విధంగా డిజైన్గా ఉంటే ఎలా ఉంటుంది? అదేవిధంగా మన జర్నీని కూడా మనం డిజైన్ చేసుకుంటే ఇదే విధంగా ఉంటుంది.
డిజైన్ చేసుకోకుండా డిఫాల్ట్గా ఉంటే ఇదే విధంగా ఉంటుంది. అప్లైన్ చెప్పింది చెప్పినట్టు విని అతను చేయి పట్టుకొని నడిస్తే ఖచ్చితంగా ఇదే విధంగా ఉంటుంది. చెయ్యి పట్టుకోకుండా చెయ్యి వదిలిపెట్టి ఆయనకేం తెలుసులే మొత్తం నాకే తెలుసు అని చెప్పేసి వదిలేస్తే ఈ విధంగా ఉంటుంది. పట్టుకుందామా వదిలేద్దామా? గట్టిగా ఓకే, క్లాప్స్. పట్టుకోవాలి అనుకునే వాళ్ళకి. ఇంగ్లీష్ చదవటం వద్దు, తెలుగు చదువుతాం. మనం ఎప్పుడు ఎక్కడికి ఎంత టైంలో వెళ్ళాలో ఖచ్చితంగా తెలిపేదే గోల్. అవునా కాదా? ఆ గోల్ లేకపోతే ఇక్కడికి మనకు వైఎస్ఆర్ మాస్టర్ గారు గురువు గారు ఎన్నింటికి చెప్పారు రమ్మని? ప్రతి జూమ్ మీటింగ్లో మీ అప్లైన్ పెట్టుకున్న ప్రతి జూమ్లో 8 గంటలకు రండి, 9:30 సెషన్ స్టార్ట్ అని చెప్తున్నారా లేదా? మనం ఎన్నింటికి వచ్చాం సార్? ఓకే, వచ్చిన వాళ్ళకి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. సార్ బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్ గట్టిగా. సార్ మాకు విజిల్స్తో పని లేదు, మాకు విజిల్స్తో పని లేదు, మాకు చేతులు ఉన్నాయి, మేము క్లాప్స్ కొడతాం, విజిల్స్ వద్దు. గట్టిగా జోర్ క్లాప్స్. సార్ బ్యాక్ సైడ్. థ్యాంక్ యూ. చూడండి, ఫుట్బాల్కి ఏమన్నా గోల్ ఉంటుందా? ఏ కోర్టులో వాళ్ళు తన్నితే ఏ కోర్టులో పడుతుంది, అవునా? బీ కోర్టులో వాళ్ళు కొడితే బీ కోర్టులో పడుతుంది. గోల్ ఏమన్నా ఫుట్బాల్కి ఉంటుందా? మరి మనం ఏమన్నా ఫుట్బాల్ ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఒక డ్రీమ్ పెట్టుకుంటే, మనం ఒక గోల్ పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేయండి లీడర్స్. ప్రపంచంలో 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఎవరంటే వాళ్ళు గోల్ పెట్టుకున్న వాళ్ళు, గోల్ పెట్టుకోని వాళ్ళు. గోల్ పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ గోల్ కోసం, వాళ్ళ లక్ష్య సాధన కోసం పనిచేస్తారు. గోల్ పెట్టుకోని వాళ్ళు ఎవరో గోల్ పెట్టుకుంటే వాళ్ళ గోల్కి అచీవ్ చేయడానికి మనం వర్క్ చేస్తాం. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మనందరం గోల్ పెట్టుకున్నామా లేదా? గట్టిగా yes. థ్యాంక్ యూ. ఇప్పుడు గోల్ మనం పెట్టుకున్నాం, ఎస్ ఆర్ నో? మరి పని చేయాల్సింది ఎవరు? మనమే కదా. నేను గోల్ పెట్టుకున్నాను, పని చేయాల్సింది ఎవరు? నేను, అవునా? కారు కావాల్సింది ఎవరికి? నాకు. లక్ష్య కావాల్సింది ఎవరికి? ఫారిన్ ట్రిప్ వెళ్ళాల్సింది ఎవరు? మరి నా అప్లైన్ పని చేస్తే నేను సక్సెస్ అవుతానా? నా డౌన్లైన్ పని చేస్తే నేను సక్సెస్ అవుతానా? పని చేయాల్సింది నేను. దట్ మీన్స్ మీరు. ఓకేనా? చూడండి, మరి డాక్టర్ తనకి చిన్నప్పటి నుంచో గోల్. మన మధ్యలోనే, మన వెస్టేజ్ టీంలోనే పరకాల మహేందర్ గారు తెలుసా? ఎంతమందికి తెలుసు? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. సారో గోల్ పెట్టుకున్నారు. ఏంటా గోల్ అంటే, నేను డాక్టర్ని అవ్వాలి. సో ఆ గోల్ పెట్టుకున్నారు కాబట్టి సార్ ఈరోజు ఎమర్జెన్సీ వార్డులో సిపిఆర్ చేసే డాక్టర్గా 3 లక్షల పైబడి ఆదాయం తీసుకుంటున్నాడు. అదే గోల్ పెట్టుకోకపోతే, డిజైన్గా చదవకుండా డిఫాల్ట్గా చదివి ఉంటే ఇలా అయ్యేవాడు. ఎస్ ఆర్ నో? సార్ గోల్ పెట్టుకున్నారు కాబట్టి ఆ విధంగా ఉన్నారు. ఇక్కడ మనము మన గురువుగారు వైఎస్ఆర్ మాస్టర్ని తీసుకున్నట్లయితే, ఒక ఎగ్జాంపుల్గా, సార్ విత్ యువర్ పర్మిషన్, ఓకేనా? సార్ని తీసుకున్నట్లయితే సార్కో గోల్ ఉంది. ఏంటా గోల్? వాళ్ళ సారు
తమ్ముడు గారు ఉన్నారు కదా బ్రహ్మేశ్వర సార్ గారిని సార్ లాగా చూడాలి, సార్ లాగా కోటేసుకొని చూడాలి, సార్ లాగా నాలాగా సార్ కూడా కనిపించాలి అని. గవర్నమెంట్ టీచర్గా పాసిబుల్ అయిందా? అవలా. కానీ ఆ గోల్ అలా ఉండిపోయింది. ఆ గోల్ అలా ఉండిపోయింది కాబట్టి ఆ గోల్ దేవుడు విన్నాడు కాబట్టి సార్ వెస్టేజ్ రూపంలో సారుకు పరిచయం అయ్యి ఈరోజు రామలక్ష్మణులాగా అన్నదమ్ములిద్దరూ కోట్లు వేసుకొని పక్క పక్కన సరదాగా కారులో తిరుగుతూ థ్యాంక్ యూ మా మేడం గారికి కాళ్ళ నొప్పులు పుడుతున్నట్టుంది. చూడండి, 1979లో హార్వర్డ్ యూనివర్సిటీలో గోల్ మీద ఒక సర్వే జరిగింది. అది ఏం సర్వే అంటే, గోల్ పెట్టుకున్నారు, కమిట్మెంట్ ఉంది, గోల్ పెట్టుకొని కమిట్మెంట్ ఉండి సక్సెస్ అయిన పీపుల్స్ ఎంతమంది ఉన్నారు అంటే దగ్గరగా చూడండి 84 మంది ఉన్నారు. 100 మందిని తీసుకుంటే గోల్ ఉంది, కమిట్మెంట్ పెట్టుకున్నారు, పని చేశారు, అలా సక్సెస్ అయిన వాళ్ళు 84 మంది ఉన్నారు. 100 మందిని తీసుకుంటే 84 మంది సక్సెస్ అయ్యారు. అదేవిధంగా గోల్ ఉంది, వాళ్ళకి గోల్ ఉంది కానీ కమిట్మెంట్ లేదు. అప్పుడు ఎంతమంది సక్సెస్ అయ్యారు? 13 మంది సక్సెస్ అయ్యారు. అవునా? అదేవిధంగా అసలు గోల్ అంటే తెలియదు. ఈ గోల్ తెలియని బ్యాచ్ ఏం బ్యాచ్ అంటే దబిడిదిబిడే, ఎలా పడితే అలా, ఒక సిస్టమ్ లేదు, పద్ధతి లేదు, ప్లాన్ ఈ టైంలో చెప్పొచ్చా, ప్రోడక్ట్ చెప్పొచ్చా, ఏమీ తెలియదు. అలా సక్సెస్ అయిన వాళ్ళు 3% ఉన్నారు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న మనం ఏ కోవలో ఉన్నాం సార్? 84%లో మనం ఉన్నాం కాబట్టి మీరు ఒక్కసారిగా క్లాప్స్ కొట్టండి, ఎందుకంటే 84%లో మనం ఉన్నాం. సార్, బ్యాక్ సైడ్ నా వాయిస్ వినిపిస్తుందో లేదో తెలియట్లేదు, ఏ చలనమో కనిపించట్లేదు, అట్లీస్ట్ కనీసం క్లాప్స్ అన్న కొట్టండి సార్. థ్యాంక్ యూ. సో మనం ఇప్పుడు గోల్ పెట్టుకున్నాం, కమిట్మెంట్ ఉంది, మనం సక్సెస్ అవుతామా? 100% సక్సెస్ అవుతాం. ఎందుకంటే 1979లో అంటే టెక్నాలజీ లేదు. టెక్నాలజీ ఉందా? టెక్నాలజీ లేదు, టెలికాం సర్వీసెస్ లేవు. అంతగా పెద్దగా టెక్నాలజీ లేని రోజుల్లోనే గోల్ ఉండి కమిట్మెంట్ ఉంది, 84 మంది సక్సెస్ అయితే ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా, ఇప్పుడున్న నాలెడ్జీ పరంగా మనం ఎందుకు సక్సెస్ అవ్వలేం? సక్సెస్ అవుదామా? ఎస్ ఆర్ నో? థ్యాంక్ యూ. ఆ గోల్స్ ఎలా ఉండాలి అంటే, మనం పెట్టుకునే గోల్స్కి 6 రూల్స్ ఉండాలి. 6 రూల్స్ ఏంటంటే, ఫస్ట్ వన్, ఏ గోల్ షుడ్ బి యాజ్ బిగ్ యాజ్ పాసిబుల్. సెకండ్ వన్, ఏ గోల్ షుడ్ బి రిటన్. థర్డ్ వన్, ఏ గోల్ షుడ్ బి షీన్ ఆఫెన్. ఏ గోల్ మస్ట్ బి డిక్లేర్డ్. ఏ గోల్ మస్ట్ బి సర్ఫేస్ టు అదర్స్. సిక్స్త్ వన్, ఏ గోల్ మస్ట్ బి విజువలైజ్డ్. ఈ 6 కనుక మనం పాటించినట్లయితే ఖచ్చితంగా మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో ఆ గోల్ 100-200% నెరవేరి తీరుతుంది. మనం గోల్